ఈ సినిమా నుంచి అట్లా ఏం లేదు. వీడి ఎవరంటే ది విజయ్ దేవరకొండ గ్రేట్ యాక్టర్ అన్నట్టు ఉంటుంది. స్టార్ట్ చేసిన నారద. హాయ్, వెల్కమ్ టు క్యాచ్ అప్ బై నారద. బేసిక్ ఇంట్రడక్షన్ ఇట్లా ఉంటుంది అంతే. అట్లా అని చెప్పేది మూవీ రివ్యూ లేకపోతే అనాలిసిస్, ట్రైలర్ అనాలిసిస్ అది దేని గురించి మాట్లాడుకున్నా చెప్పు. కింగ్డమ్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. రివ్యూ కాదు, అనాలిసిస్ కాదు, జస్ట్ లవ్ దాని గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. ముచ్చటేస్తున్నాం, దోస్తుతో మాట్లాడుతున్నాడు. సో కింగ్డమ్లో నీకు మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఏంటి? ఎక్సైటింగ్ పార్ట్ డైరెక్షన్లో రైటింగ్ బాగుంటుంది కదా. జస్సి డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. నాకు పలకనికి రాసురా. తిన్ననూరి సారీ. ఓకే. ఇంకోటి ఎమోషనల్ డ్రామా ఉంటుంది, మ్యూజిక్ బాగుంటుంది. సేమ్ లైక్ డ్రామా ఉంటుంది కాబట్టి నాకు బేసిక్లీ ఆ జానర్ కొంచెం కూర్చోబెట్టి చూడరా అన్న చూస్తాను నేను. ఓకే. నాకు తెలిసి నేను యానిమల్ చూసిన లాస్ట్, అట్లా మళ్ళీ 3-4 సార్లు చూస్తానేమో అనిపిస్తుంది కింగ్డమ్. ఓకే. ఆ ప్రిజన్ సీన్ ఒకటి వచ్చింది కదా, ట్రైలర్ గ్లిమ్స్లోనే కాదు, గ్లిమ్స్లో వచ్చింది, టీజర్లో. అది ఇంకో జెర్సీలో ట్రైన్ సీన్ ఉంటుంది చూడు, రైట్, అట్లాంటి సీన్ ఏమో అనిపిస్తుంది. కొంచెం క్యారెక్టర్ బ్రేక్ అయ్యే సీన్ బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇంకా ట్రైలర్ పాటలు ఎట్లా అనిపించినాయి నీకు? సాంగ్స్ ఎన్ని? 2 వదిలేరా? 2. అన్న అంటే హృదయం లోపల. ఓకే, బాగుంది. అన్న అంటేనే కొంచెం బాగుంది. ట్రైలర్లో కూడా అట్లా వస్తుంది కదా. సత్యదేవ్ గురించి మంచి ఇంటెన్సిటీతో యాక్ట్ చేస్తాడు అన్న. ట్రైలర్లో కూడా ఇట్లా షార్ట్ ఇట్లా పట్టుకోగానే మళ్ళీ కట్టు చైల్డ్ ఫ్లాష్ బ్యాక్. ట్రాన్సిషన్ చూసినావు అక్కడ? అనిరుద్ధ్ ఆడుకుంటాడు ట్రాన్సిషన్స్తో. కానీ నాకు మ్యూజిక్ టీజర్లోనే ఇంకా బాగా అనిపించింది. అంటే టీజర్ హైప్ ఇచ్చింది రా నీకు. ఎట్లా ఎన్టీఆర్ వాయిస్ ఒకటి, ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒక్కొక్కరితో వాయిస్ ఓవర్ ఇచ్చింది, నీకు హైప్ వచ్చింది బేసిక్. దాని తర్వాత ట్రైలర్కి వచ్చేసరికి ఏమైందంటే కొంచెం నీ ఎక్స్పెక్టేషన్స్ తక్కువనే ఉన్నాయి. కానీ నేనేమనుకుంటున్నా అంటే సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు నీకు ఇంకా రేంజ్లో ఉంటుంది. అనిరుద్ధ్ అనే కాదు, అనిరుద్ధ్ ఒకడు వీడి పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లోనే ఉంటుంది. వీడి పర్ఫార్మెన్స్ బాగాలేదు ప్రతి సినిమాలు అంటారు కదా, ఆ డైలాగ్ డెలివరీ అట్లుంది ఇట్లుందని. ఈ సినిమా నుంచి అట్లా ఏం లేదు. వీడి ఎవరంటే ది విజయ్ దేవరకొండ గ్రేట్ యాక్టర్ అన్నట్టు ఉంటుంది. వీడి ఫ్యాన్ అని కాదు, జస్ట్ వీడి ఫ్యాన్ అని కాదు, ఇది గుడ్ యాక్టర్. కాకపోతే మంచి సినిమాలు సెలెక్ట్ చేసుకోవట్లేదేమో అట్లా కాదురా. మనం ఈ ట్రోలు రోస్టింగ్ చేయడం ఆపేయాలి. బేసిక్లీ యాక్టర్స్కి చేయాల్సి వస్తుంది కొన్ని స్క్రిప్ట్లు. ఏదో మనం ట్విట్టర్లో ఈ ఫ్యాన్ వార్స్ ఏదో చూసి అనుకుంటున్నాను, తప్పగా కొన్ని స్క్రిప్ట్లు చేస్తారు. మేబీ వాళ్ళ కూడా ఉంటాయి కదా పోయి అప్పులు, ఈఎంఐ, క్రెడిట్ కార్డులు. దాని చూసి అంటాడు కదా కుబేరలా, దేని తగ్గట్టు దానికి ఉంటాయి కదా, అట్లా ఉంటుండొచ్చు. మళ్ళీ వీడికి కూడా ఏమన్నా పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 ఉంటుందని చెప్పలేదు, ఉంటుందని చెప్పారు. అంటే ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ పార్ట్ 2. ట్రైలర్లో లాస్ట్ ఎండింగ్లో ఒక క్యారెక్టర్ వచ్చింది మాస్క్ పెట్టుకొని, అది ఎందుకో ఒక వేరే క్యారెక్టర్ ఏమో అనిపిస్తుంది నాకు. వీడి కాదేమో, ఇంకో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తాడేమో అంటే వీడిదే ఏమో వస్తుంది ఏమో చూద్దాం. కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చి హైప్ ఇంకా పెంచవచ్చు. కానీ నేను మనోనికి దాని విషయాన్ని కూడా చెప్తున్నా, వీడిని చూసినప్పుడల్లా నాకు హనుమంతుడు ఆ రేంజ్లో అనిపిస్తుంది. హనుమంతుడు శ్రీలంకకి వెళ్ళి, కానీ ఆ బాడీ కూడా లైక్ నువ్వు పెళ్లి చూపుల నుంచి చూసుకుంటే అర్జున్ రెడ్డి నుంచి మేకవర్ కూడా బాగుంది. హెయిర్ స్టైల్ బస్ కట్ బాగా సెట్ అయింది. ఫస్ట్ థింగ్ వీడిని చూసేది ఎట్లా చూస్తున్నారు అంటే అదే హెయిర్ స్టైల్ తోటి అట్లా చూస్తున్నావు. సడన్గా అట్లా చేంజ్ ఓవర్ అయ్యేసరికి బాగుంది, లుక్ సెట్ అయింది, బాగుంది, మస్తుంది. బాడీ కూడా మంచిగా పెంచి అర్జున్ రెడ్డి నుంచి గడ్డం ట్రెండ్ సెట్ చేసిండు, ఇప్పుడు బస్ కట్ ట్రెండ్ సెట్ చేస్తాను. చేయించుకుంటావే? నేను చేయించిన తిరుపతికి, కానీ అది బస్ కట్ కాదు, గుండె అది అట్లా గుండు బస్ కట్ కాదు అట్లా. చూడాలి. 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా? 3 సాంగ్సే ఉన్నాయంట. 3 సాంగ్స్ మోస్ట్. ఓకే, 2 రిలీజ్ అయినాయి, ఇంకోటి వదులుతాడు మళ్ళీ ఈ వారంలో. భాగ్యశ్రీ కూడా. ఇది మా ఫస్ట్ వీడియో యాక్చువల్లీ. సో మేము బూతులేం మాట్లాడే కదా, బూతులు మాట్లాడితే మరణించండి, మరణించండి ఆర్ క్షమించండి, మన్నించండి. ఓకే, తెలుగు కూడా నేర్చుకోవాలి. నీకు అనిపిస్తుంది అమ్మ అట్లా అనిరుద్ధ్ సాంగ్స్లో లిరిక్స్ బాగుంటుంది బాగా అంటలే, కానీ మ్యూజిక్ కొంచెం ఎక్కువ ఏమంటారు దాన్ని
నా అనిరుద్ధ్ దాంట్లో బ్యాలెన్స్ అవుతుంది, నాకు తమన్ దాంట్లో లిరిక్స్ని డామినేట్ చేసేస్తుంది మ్యూజిక్. ఈ పర్లేదు బ్యాలెన్స్ అవ్వకుంటూ వస్తుంది. వీడియో వస్తున్నావు కింగ్డమా ఇంకా శ్రీరాములు అనుకుంటున్నా. శ్రీరాములు సౌండ్ బాగుంటుంది. మోస్ట్లీ 31st నాకు కుదరకపోవచ్చు. ఎందుకు? గో ఫస్ట్కి వెళ్తా. ఇంత ఎప్పుడైనా ఫస్ట్ డే మార్నింగ్ షో. 31st కుదరదు నాకు, చూడాలి. బట్ సినిమా మాత్రం హిట్ కావాలి. సో నాకు జెస్సీ డైరెక్టర్ ఎట్లా తెలిసిందంటే, నేను కాలేజ్ బంగ్ కొట్టేసి మళ్ళీ రావా సినిమాకు పోయిండు. నేను మళ్ళీ రావా సినిమాకు పోగానే మైండ్ అసలు క్రేజీ. అంటే రైటింగ్ ఓకే, డైరెక్షన్ అంతా బాగుంటుంది. దాంట్లో మోస్ట్ టఫెస్ట్ ఏదిరా నాకు అనిపించేది అంటే ఎడిటింగ్. ఏంటంటే ఫుల్ ఉంటాయి కదా, అది ఎట్లా చెప్తారో సినిమాటిక్ టెక్నికల్ స్టఫ్ మనకు తెలియదు. మళ్ళీ మరణించండి, సారీ క్షమించండి, అట్లా ఎడిటింగ్ ప్యాటర్న్ ఉంటుంది ఇష్టమా, ఇటు నుంచి కట్ అటు నుంచి కట్ క్రేజీ సినిమా. బాగుంటుంది డైలాగ్స్. మళ్ళీ రావాలో ఒక సాంగ్ ఉంటుంది, మళ్ళీ రావా అది బాగుంటుంది. ఇంకో సాంగ్ కూడా ఉంటుంది, నేను చూద్దాం ఒక సాంగ్ ఉంటుంది క్రేజీ ఉంటుంది అది. అంటే లిరిక్స్ బాగుంటుంది. నువ్వు విన్నావా? అడుగసలే ఆగదులే అని ఉంటుంది, కాలభైరవ వాడిండు. ఇను ఆల్బమ్ పెద్దగా వినలేదు కానీ బాగుంటుంది రా, విను. అందులో మళ్ళీ రావు సాంగ్ తప్ప ఇంకేది వినలేదు నేను. అన్ని సాంగ్స్ విను, బాగుంటుంది. అడుగసలే అని సాంగ్ ఉంటుంది, కాలభైరవ బాగుంటుంది. చినుకు చినుకు అనే సాంగ్ ఉంటుంది కదా. అరే నువ్వు సినిమా చూసినావా? సినిమాలో చూడడం వరకే పాటలు, తర్వాత లేదు మళ్ళీ నువ్వు పోయేటప్పుడు నేను పాటలు పెట్టుకొని క్రేజీ ఉంటుంది. సో ఇక ఇందులో నాకు ఇంకొకటి అంటే భాగ్యశ్రీ కూడా కొంచెం మంచి క్యారెక్టర్ దొరికిందేమో అనిపిస్తుంది. అంటే నాట్ అబౌట్ గ్లామర్ కాదు, మంచి క్యారెక్టర్ దొరికిందేమో ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీరా తీసుకుంటే ఫీమేల్కి చాలా ప్రిఫరెన్స్. అంటే ఆ ట్రాక్ కూడా నడిచేది లవ్ ట్రాక్ కాబట్టి ఓకే. జెర్సీలో కూడా ఇంపార్టెంట్, మంచి ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఉమెన్ ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. రైట్, ఇప్పుడు దీంట్లో కూడా ఉంటుందేమో అనిపిస్తుంది. ఈమె కూడా స్పై అని చెల్లు. ఇప్పుడు మనం ట్రైలర్ అనాలిసిస్ దింగితే గుద్ద వగలకూడదు. మీరు ఏం చేస్తారు? సారీ మళ్ళీ మరణించండి. అంటే హృదయం లోపల సాంగ్స్లో విజువల్స్లో కొంచెం వీళ్ళిద్దరూ కమ్యూనికేట్ అయ్యి కొంచెం స్పై లాగానేమో లేకపోతే మీడియేటర్ ఏమో అనిపించింది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా సినిమాకి, హైప్ ఉంది. కానీ నాకు మాత్రం ఆ గ్లిమ్స్ వచ్చినప్పుడు, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు, రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం అట్లా లేపినప్పుడు ఇట్లా వస్తాడు వచ్చి ఆ షార్ట్ పడ్డప్పుడు ధనుష్ నేను కూర్చున్నాను, మిస్టర్ చైర్ కూర్చున్నప్పుడు ధనుష్ వచ్చి బాగా అసలు చూసినావా, నేనైతే మస్తాలు చూసినా, గ్లిమ్స్ మస్తు ఉంది అన్నట్టు మళ్ళీ చూసిన. నేను తెలిసి నేను ట్రైలర్ 2 సార్లు చూసి ఉంటా ఇప్పటివరకు. గ్లిమ్స్ మాత్రం నేను మళ్ళీ చూసిన ఈరోజు కూడా. బాగుంటుంది చాలా. అంటే ఒక స్టాండర్డ్ సెట్ చేసేసింది, ఆ హైప్ ఈ స్టాండర్డ్లో ఉంటుంది మూవీ అన్న ఒక హైప్ ఇచ్చేసింది అక్కడితో. తర్వాత వచ్చిన కంటెంట్ అంతా బాగానే ఉంది, కొంచెం హైప్ ఇచ్చుకుంటే నాకు తెలిసి ఓకే. ఈ బజ్ వరకు ఓకే. లైక్ వీడి మొన్న మాట్లాడింది కదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, వాళ్ళ ఎప్పుడు వచ్చి వాట్సాప్ రౌడీ బాయ్స్ అట్లా ఏం లేకుండా సింపుల్గా, అంటే టూ మచ్ హేట్రేట్ వస్తుంది మన మీద, సారీ వారి మీద. పర్లేదు, మన ఇంట్లో బేసిక్లీ హీరోస్ని మనం మన ఇంట్లో అట్లనే అంటాం, కానీ ఫ్యాన్స్ ఎట్లా అంటారు. సో వాళ్ళ కోసం సారీ. తను వీడి అన్న రౌడీ బాయ్ ఓకే, తెలంగాణ హీరో. సో 31st కోసం వెయిట్. నువ్వు నీ కుదరకపోవచ్చు, బట్ ఫస్ట్కి వెళ్తా. నువ్వు స్పాయిలర్స్ అట్లా ఇస్తే తేడా పగిలిపోతుంది. సో చెప్తావా ఎండింగ్ ఎట్లా చేస్తారో యూట్యూబ్లో వీళ్ళంతా? మామూలుగా ఎండింగ్ చేసేయడమే. సో 31st కోసం వెయిట్ చేస్తున్నాము. సినిమా చూసాక రివ్యూ లాంటివి అట్లా ఏమున్నా మన దగ్గర, ఏమున్నా ఇట్లనే ముచ్చట ఉంటుంది మాట్లాడతాం. తర్వాత కూడా సినిమా ఎలా ఉందో మాట్లాడతాం, అది కూడా స్పాయిలర్స్ అన్ని వచ్చేసిన తర్వాత. సో ఒకసారి డైలాగ్ చెప్పు, ఎన్టీఆర్ వాయిస్ ట్రై. నువ్వు చెప్పు ఫస్ట్. ఇద్దరం కలిసి చెప్దాం. చూస్టర్ కూడా చెప్తారు ఒకటేసారి మనతో. ఇద్దరం కలిసి చెప్తాం. ధనుష్ నువ్వు కూడా చెప్పురా. కెమెరా చలో 1 2 3 చెప్పు. రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం